ప్రభునామంలో అందరికీ వందనాలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొక వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాన నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, మీరు భయపడకూడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మీరు దేవుని యొక్క మందిరమును కట్టడానికి భయపడుతున్న సమయంలో, అనేకమైన ఆటంకాలు కనబడుతున్న సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు హగ్గయి ప్రవక్త ద్వారా, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, మీరు భయపడకూడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. వాస్తవానికి ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, మందిరము పాడైపోయి ఉన్నది. మందిరము పాడైపోయి ఉండగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే విత్తనాలు విత్తుతూ ఉన్నారు, విస్తారమైన విత్తనాలు పట్టుకెళ్తూ ఉన్నారు, కానీ కొంచెం మాత్రమే పంట చేతికి వస్తూ ఉంది. ఆహారం తింటూ ఉన్నారు కానీ ఆకలి తీరట్లే. ఏమండి, నీళ్లు త్రాగుతూ ఉన్నారు కానీ దప్పిక తీరట్లే. వస్త్రములు కప్పుకొనిచున్నారు కానీ చలి తీరటలేదు. ఏమండి, కష్టపడుతూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు కానీ ఆ జీతము కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. విస్తారమైన విత్తనాలు పట్టుకెళ్ళి చల్లుతూ ఉన్నారు కానీ కొంచెం మాత్రమే పంట వస్తూ ఉందట. కారణం ఏంటంటే మందిరము పాడైపోయి ఉన్నది. ఈరోజు మందిరము ఏంటంటే మీ దేహము దేవుని ఆలయం అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు ఈ ఆలయాన్ని కట్టుకోవడానికి వారు కూడా చెప్తున్నది ఏంటంటే, మందిరము పాడైపోయి ఉండగా మందిరము కట్టుకోవడానికి సమయం లేదు, ఇంకా సమయం రాలేదని చెప్తా ఉన్నారటండి. ఈరోజు కూడా అనేక మంది రక్షణ పొందాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికైనా, ప్రార్థన చేసుకోవడానికైనా, రక్షణ పొందడానికైనా, ప్రభువుని తెలుసుకోవడానికైనా ఇంకా సమయం రాలేదంటారు. వారు కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే హగ్గయి ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడారో, వారు ఒక మందిరము కట్టడానికి ప్రారంభిస్తూ ఉన్న సమయంలో ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, మీరు భయపడకూడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. వారు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి చేత కాక, బలము చేత కాక, నా ఆత్మ చేత దీన్ని జరిగిస్తానన్నారో, ఆ మందిరపు పునాది రాయి వేయటము ప్రారంభించారో అప్పటి నుంచి వారి ఆశీర్వాదము ప్రారంభించబడిందట. ఆ మందిరపు పునాది రాయి వేయగానే ప్రభు అంటున్నారు, ఇంతకు ముందు మీరు ఆలోచన చేయండి. మందిరము పునాది రాయి వేయక మునుపు, మందిరము పాడైపోయి ఉన్నప్పుడు మీరు ఆలోచన చేయండి. మీరు మందిరపు పునాది రాయి వేసిన దగ్గర నుంచి కూడా మీరు ఆలోచన చేయండి. పొలంలో పంట లేదు కదా, కొట్లలో ధాన్యం లేదు, ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, అంజూరపు చెట్లు ఇవేవి ఫలించలేదు కదా, కానీ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వాక్యం చెప్తా ఉంది, ఈరోజు మీ దేహము దేవుని ఆలయము. ఈరోజు ఈ మందిరము పాడైపోయి ఉండగా, ఈరోజు ఈ మందిరము మన ఆత్మీయ జీవితము పాడైపోయి ఉండగా, మనం ఎన్ని చేసినప్పటికీ లేకపోతే ఎక్కడ తిరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా భక్తి అంతా కూడా వ్యర్థం అవుతుంది. కానీ మన ఆత్మీయ జీవితాన్ని, మన బలిపీఠాన్ని ఈరోజు ఆ చిన్న పునాది, ఒక రాయి ఆ పునాది వేసినప్పుడు ఆశీర్వాదం ప్రారంభించబడింది. ఈరోజు ఈ దేహం అనే ఆలయానికి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఈరోజు ఈ బలిపీఠాన్ని కట్టుకుంటే, ఈ దేహం అని పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడతా ఉంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, మీరు భయపడకండి. ఈరోజు ఒక్క చిన్న రాయి, ఈ పునాది రాయి ఏంటంటే మన విశ్వాసానికి, ప్రార్థనకు ఒక చిన్న పునాది, ఒక రాయి మనము ఆ పునాది మీద కట్టబడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం, మన భక్తి, మన విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, అభిషేకంలో ఆ చల్లారిపోయిన స్థితిలో మనం ఉంటా ఉన్నప్పుడు, ఏమంటే ఆ భక్తి అంతా కూడా ఈరోజు లేని పరిస్థితిగా కనబడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేసినా కూడా అది వర్ధిల్లదు. కానీ మన ప్రార్థన జీవితం, మన బలిపీఠాన్ని కట్టుకుంటే యేసుప్రభువు వారు చెప్పారు, ఒక్క గడి అయినా, ఈరోజు ఒక్క గంట ప్రార్థన చేయడానికి మనం పునాది వేసుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రారంభించబడతాయి. కాబట్టి ఈరోజు నువ్వు బలహీనుడిగా ఉండవచ్చు, కానీ ఈరోజు ఈ మందిరం, ఈ దేహం అనే ఆలయం బలహీనంగా ఉండవచ్చు, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను బలపరచబోతా ఉన్నాడు. మళ్ళా ప్రార్థనలు ఆత్మలో వర్ధిల్ల చేయబోతా ఉన్నాడు. నీవు చేసే ప్రతి దానిని కూడా ఇది మొదలుకొని ఆశీర్వదించబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు.